పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో చైర్మన్ మరియు నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు హాజరయ్యారు. ముందుగా నూతన కార్యవర్గ సభ్యులకు నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావడంతో మార్కెట్ యార్డ్ ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉప్పలపాడు గ్రామానికి చెందిన శనివారపు వాసుదేవరెడ్డి, వైస్ చైర్మన్గా అరవపల్లి గ్రామానికి చెందిన పులుసు అన్నపూర్ణమ్మ, వైఫ్ ఆఫ్ కోటేశ్వరరావు, మిగతా పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేకు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుభ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి గారు మాట్లాడుతూ, నూతన పాలకవర్గ సభ్యులు మరియు చైర్మన్ రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలు పరిష్కారానికి మీ వంతు సహకారం అందించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ భవన నిర్మాణం కొరకు శాంక్షన్ కూడా చేపించడం జరిగిందని తెలిపారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి ముఖ్యమంత్రి గారిని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి రైతులు ఆశీర్వదించాలని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం రైతులపైన, నాయకులపైన, ప్రజల మీద ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇటీవల అకాల వర్షాలకు పంట పొలాలు ఎంతో నష్టపోయిందని, నష్టపరిహారం అందించామని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులను, విత్తనాలను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని కొనియాడారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులను, విత్తనాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతులకు తన వంతు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్నారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవసాయ మార్కెట్ యార్డ్ను అన్ని రకాలుగా అభివృద్ధి పథకంలో నడిపించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయం ఆవరణలో ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు మరియు వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అభిమానులు, నియోజకవర్గ స్థాయి నాయకులు భారీ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.